సరే ఇప్పుడు మచిలీపట్నంలో ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ మీద అసహ్యంగా బూతులు మాట్లాడినారు. అయితే జన సైనికులేమో ఆయన మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమో లేదు సాఫ్ట్‌గా చెప్పాలి అని చెప్పి సాఫ్ట్‌గా స్పందించిర్రు. అయితే ఇలా సాఫ్ట్‌గా స్పందించడం మీద కొందరేమో కరెక్ట్ అని అంటుంటే, లేదు రౌడీ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉంటున్నారని ఇంకొందరు అంటున్నారు. దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి? అంటే రౌడీ రాజకీయానికి ఫరగా ఉండాలా? ఒక ఉప ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఓట్లు వేసే ముందు పొడి చేస్తాను చంపేస్తాను ఎవరిని అన్నాడు? జగన్ పార్టీలో ఉన్న రౌడీస్ అని అన్నాడు. ఓకే, అదేవిధంగా కర్నూలులోనే ఒక అమ్మాయి ఈ మధ్య మళ్ళీ పట్టుకొచ్చారు. ఎప్పుడుదో ఒక అమ్మాయిని హాస్టల్ ఓనర్సే రేప్ చేశారు. ఓకేనా, అది అడగాలి యాక్చువల్గాను. నువ్వు కూడా ఇది అడిగే ఈయన ఎవరో రజకులు సాకలు అంటారు కదా, అబ్బాయి ఎవరు అన్నారని నేను అడిగితే చెప్పావు. ఎందుకు తిట్టాడో ఎలా తిట్టాడో అనేది కూడా నాకు తెలియదు. నువ్వు అడిగినా కూడా చెప్పలేకపోయావు కాబట్టి ఎందుకు తిట్టుంటాడో పాపులర్ అవ్వడానికి ఒకటి ఉంటుంది. ఒక్కోసారి క్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మచిలీపట్నంలో ఎక్కువ క్యాస్ట్ కాపులు ఉంటారు యాక్చువల్గాను, అందరూ ఉంటారు మిగతా వాళ్ళు. సో మిగతా వాటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చిన్న ఏమంటే తక్కువగా ఉండే మైనారిటీస్, సారీ అది రావట్లేదు మాట, మైనారిటీస్ కూడా ఉంటారు అదే ప్లేస్లో ఉంటారు. అలాగే తనకి ఒకటి పాపులర్ అవ్వాలని ప్రెస్లో మాట్లాడితే ఎవరు తిట్టాలి? ఎవరి పవన్ కిష్కగాని తిడితే రాదు కదా, పవన్ కళ్యాణ్ తిడితే వస్తుంది, అంతేనా? ఎవరో చంద్రబాబు నాయుడు గారు తిడితే వస్తుంది, అంతే కదా. ఇంకా వాళ్ళని తిట్టడం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తుడిచేసుకున్నాడు. ఆ యూఎస్లో నుంచి ఎవరు తిడతారో అసలు పట్టించుకోడు ఆయన, అన్నిసార్లు సీఎం చేశాడు కాబట్టి. ఇంకా లోకేష్ కూడా చాలా బాగా తయారై అతను కూడా పట్టించుకోడు. ఇక్కడ ఎమోషనల్గా పట్టించుకునేవాడు ఎవడంటే ఒక పవన్ కళ్యాణ్, ఆ ఫోర్స్ క్యారెక్టర్ కాబట్టి, పవర్ స్టార్ కాబట్టి. కానీ అతను ఎందుకు పట్టించుకోడు? ఇప్పుడు బాధ్యతాయుతమైన ఒక మంచి ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నాడు. ఈయన ఇలాగే ఉండాలి. ఎవరెవరో అనుకుంటూ ఉంటారు, వీళ్ళ రెచ్చగొడుతూ ఉంటారు. ఏదో విధంగా మనం చేస్తే ఆయన ఏదో అంటాడు, ఇగ్నోర్ చేస్తాడు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఈ విల్ డెఫినెట్లీ ఇగ్నోర్ సచ్ థింగ్స్. అతనిలో కూడా చాలా మెచ్యూరిటీ. 10 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ గెలిచిన తర్వాత ఒక స్వీప్ చేసి కావాలంటే కక్ష రాజకీయాల్లాగా చేయొచ్చు జగన్ తరపులకు. ఇక్కడ మొన్న నాకు ఫ్యాక్ట్ జరిగింది. మా ఊర్లో ఏదో జరిగితే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ అన్యాయం అరికడతాం. అక్కడ ఉన్న కలెక్టర్ల వాళ్ళతో పెట్టుగా వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ కూటమి కలిసిపోయి ఇసుకదందా అన్నీ చేస్తున్నారు. పార్టీల గురించి మాట్లాడుకునే సోషల్ మీడియాలో ఎర్రి పుష్పాలకు మనమే. వాళ్ళు మట్టుకు అక్కడ కంప్లీట్గా ఇద్దరు కలిసి బీరే చేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మా ఊరు, నేను మంచి ఏరియా వచ్చాను, రాజమండ్రి పక్కన మంచి సుభిక్షంగా స్టేట్ మొత్తానికి రిచ్ ఏరియా నుంచి వచ్చాను నేను. ఓకేనా. సో అక్కడ జరుగుతున్నది పొలాల పక్కన అక్కడెక్కడ ఉండి పెద్ద ఉంటాయి కదా గవర్నమెంట్ భూములు తవ్వేసుకుంటారు. 30 అడుగులు 40 అడుగులు అది ఫోటోలతో సహా నేను సంపాదించాను. అందులో ఎవరు ఉన్నారంటే వీళ్ళు వాళ్ళట ఇద్దరు కలిసిపోయారు. లోకల్గా ఏముంటాయి ఊరినే పార్టీల ప్రకారం ఇది ఎవరికి బ్యాట్ వస్తుంది? కూటమి. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ తర్వాత వెళ్ళి చిన్నవాడి కింద లెక్క కదా వయసులో. సో లోకేష్ కూడా చిన్నవాడని పెద్ద పనులు చేస్తున్నాడు. ఒక రెడ్ బుక్ అని పెట్టి ఎవరైనా లోపల వేసాలో అందరినీ వేసాడు. ఓకేనా. ఇంకా మెయిన్ ఎందుకంటే మెయిన్ పట్టించుకోవాల్సింది ఎవరు? మోస్ట్ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి కదా. వాళ్ళకి బ్యాట్ వస్తుంది. ఇప్పుడు ఎలా పట్టించుకుంటాడు? ఆ దొబ్బిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చూసి చూడకుండా పోతున్నారు లోకల్ ఎమ్మెల్యేస్. ఇది జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రాలో. పరిపాలన బాగోలేదని ఎందుకు చెప్పలేము, బాగోలేదని ఎందుకంటారంటే ఇది జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు చేసే ఎదవ పనులన్నీ చేస్తారు. అంటే వీళ్ళు పెద్ద శ్రీ వయసులు కదా, వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరం పనిచేసుకుందామని. గొడవే ఉండదు. అపోజ్ చేసి వాళ్ళు ఉంటారు కదా. ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని ఇసుకు దబ్బేసారు అనుకో, ఎవడు అడిగేవాడు ఉండడు. అడిగేవాడిని ఉంటే బెదిరిస్తారు, చంపేస్తాం, పొడి చేస్తామని. ఇది జరుగుతుంది. అంచేత ఏదో విధంగా మధ్యవర్తంగా ఉండి ఇలా జరుగుతుంది, నువ్వేం మాట్లాడలేదు అనుకున్నా. నేను ఆర్ఎంపీ డాక్టర్ మంచి కోసం కూడా తిట్టు ఉండొచ్చు, అతనికి వచ్చిన భాషలో ఆ ఎమోషనల్ ఆ విధంగా కక్కు ఉండొచ్చు. అది నాకు అసలు విషయం తెలియదు కాబట్టి అది మాట్లాడలేం. కానీ అతను స్పందించడు. ఎప్పుడో జరిగిన రేప్ చేయబడ్డ అమ్మాయి గురించి ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, పవన్ కళ్యాణ్ కూడాను చాలా పొరపాటు. అది ఎప్పుడో మాట్లాడాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలు అన్నీ వాడుకుని ఇతను వాడుకున్నాడు, కూటమి వాడుకుంది, ఇతను అంటే అతనే పవన్ కళ్యాణ్. తర్వాత ఏమో జగన్నాళ్ళు కూడా వాడుకున్నారు. ఆ ఫైనల్గా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఆ కాలేజ్ స్కూల్ ఓనర్స్ వాళ్ళే రెడ్డిస్ అనుకుంటుంది, వాళ్ళే రేప్ చేసి ఊరేస్తారు అమ్మాయిని.
నేను యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ మాట్లాడాను దీని గురించి. ఎవడో పట్టించుకోలేదు. మేము పట్టించుకున్నాం. నేను అన్న తర్వాత అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంకోటి ఏదో మేము పట్టించుకున్న వాళ్ళు అంటారు. అంత అంబక్కది. ఏం జరగలేదు. ఆ అమ్మాయికి ఫైనల్గా జడ్జిమెంట్ జరగలేదు. జస్టిస్ డెనైడ్, జడ్జ్మెంట్ ఈజ్ ఫర్గాటన్. ఆ విధంగా అయిందన్నమాట ప్రస్తుతం ఆ విషయంలో. అటువంటి విషయాలు ఎవడో పవన్ కళ్యాణ్ ఎవడో తిట్టాడు. ఎందుకు తిట్టాడు? గుర్తింపు కోసం తిట్టుండొచ్చు. నిజంగా రగులుతున్న అతని ఎమోషన్ కూడా చెప్పచ్చు. మీ వల్ల ఏం జరగట్లేదని తిట్టుండొచ్చు. తిట్టడం ఏముంది? తిట్టడం వెనకాల ఏమన్నా అది కరెక్ట్ చెప్తే నేను మాట్లాడగలను. తిట్టడం వెనకాల ఆర్ద్రత వెనకాల అర్థం ఏంటి మనకు తెలియదు. ఆయన ఎందుకు తిట్టాడు? అది దాని గురించి మాట్లాడాలి. ఇలా అదన్నీ మానేసి జన సైనికులు రౌడీజాన్ని సపోర్ట్ చేయట్లేదు అంటే అర్థం లేదు. చేయాలా? తిట్టంటే చెప్పేయాలండి. దట్ రైట్ యూ డోంట్ హ్యావ్. ఎందుకు తిట్టావో దాని వెనకాల ఉన్న సమస్య తీర్చగలగాలి. కానీ ఎందుకు తిట్టావు అని చెప్పి దాన్ని బాధేసరే ఉంటారు, కొట్టేట్టున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు తిట్టావు అది అడగట్లేదు సోషల్ మీడియా మస్ట్ బి రెస్పాన్సిబుల్. అన్లైక్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ పేపర్ ప్రింట్ మీడియా. వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు వాళ్ళకి ఫేవరోజ్. కానీ సోషల్ మీడియా అలా ఉండకూడదు. నేను చెప్పేటట్టుగా నేను న్యూట్రల్గా ఉండాలి. ఎందుకు తిట్టావు అని చెప్తే అతను తిట్టే వెనకాల నిబద్ధత ఉందనుకో, అతను తిట్టిన దాని వెనకాల దాని గురించి ఇంకా స్పందించాలి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో వాళ్ళే, లోకేష్ కానీ. ఇది అతను డైరెక్ట్గా టార్గెట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడో అడుగుదాం అని అతను మాట్లాడాలి. ఎక్కడ కనపట్లేదు అది. అతను ఏం చేయకండి ఇది అని అంటాడు మాట వరుసగా తప్పితే అదే ఇది వాట్ వే ఇట్ ఈజ్ యూస్ఫుల్. గాంధీ గారు శాంతి అన్నట్టు ఉంటుంది. జరిగిపోతూ ఉంటే మనం శాంతియుతంగా వెళ్తామంటే ఎక్కడికో పోతాం మనం. ఇప్పుడు ఆ శాంతియుతంగా వెళ్ళే రోజుల్లో లేవు. నేను నా సినిమాలో కాఫీ బార్లో చెప్పాను, ఈ చెంపమే కొడితే గాంధీ గారికి ఒకసారి సారీ చెప్పి ఇంకొక చెంపమే కొట్టమంటాను అనమాట. చెంపమే కొడితే పర్లేదు, ఇంకో చెంపమే కొట్టి అంటాడా? రోజులు అలా ఉన్నాయా? లాక్ కొడతాను నేనైతే. ఒకటి కొడితే 100 కొడతాను. అదేంటంటే దానికి ఒక పాటలో పెట్టి గాంధీ గారి బొమ్మ ఇలా వస్తుంది గ్రాఫిక్స్లో, సారీ బాస్ అని కొడతాడు అనమాట. అదేందా ఆయన అన్నట్టు ఎలా ఎప్పుడో ఆయన ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు కదా అనేసి వెళ్ళిపోతే ఇప్పుడు అలా చేయాలా? అది నేను అంటే మీరు డౌటేజన్ సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ చేయడం కాదు, అన్యాయం జరుగుతున్న చోట అన్యాయాన్ని ముళ్ళుతో తీయాలంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా అనకూడదు. నాకు పెద్ద బాధ్యత ఉంది, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను. ఒక ఎందుకు బాధ్యత ఉందంటే ఉందనుకోవాలి, లేకపోతే లేదనుకోవాలి. అతను నాకంటే కొన్ని 100 రెట్లు 1000 రెట్లు బాధ్యతాయుతమైన పోస్టులు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అండ్ ఆల్సో అన్ని విషయాలు పట్టించుకుని బాగా చేస్తున్న లోకేష్. మిగతా అందరు మినిస్టర్లు కూడా అందరికీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మెయిన్ బాసెస్ కాబట్టి వాళ్ళు ఇలా మనం మాట్లాడుకున్నంత ఎమోషనల్గా మాట్లాడకూడదు, తప్పది అతను. కాకపోతే ఆ తిట్టిన వెనకాల అదే శంకరాభరణంలో అంటారు ఆర్ద్రత అనే మాట అంటాడు విశ్వనాథ్ గారు. ఆర్ద్రత, ఆ తిట్టిన దాని వెనకాల ఏముంది? వాడు అలా ఎందుకు తిట్టాడు? ఊరిని తిట్టాడు కదా, బైక్ వచ్చిన వెంటనే వాడు ఇలాగ అన్న కదా, ఏదో కారణం ఉంటుంది. నువ్వు వచ్చేస్తాను ఇచ్చేస్తాను ఏం చేసావు అన్నట్టుగా తిట్టి ఉంటాడు. అది నాకు తెలియదు. మరి అది దాన్ని అడగాలి. దాన్ని పవన్ కళ్యాణ్ అడిగి అతను ఏమన్నద్దు, అతను ఎందుకు తిట్టాడు అనేది అర్థం చేసుకుని మనం కరెక్ట్ చేసుకుందామని అన్నది. అంటే చాలా గొప్పవాడు అవుతాడు పవన్ కళ్యాణ్. ఏమీ మాట్లాడకుండా ఉన్నందుకు జన సైనికులు ఉన్న పౌరుషం అతను ఏదో క్యాష్ అయినంత మాత్రాన ఆ నెలకి కొట్టేయాలి నరికేయాలి అనుకోవడం పొరపాటు. అలాగే ఎంతమంది కొడతారు? ఏ నైఫ్ ఫర్ ఎ నై ఎండ్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. అంటే ఒక కంటిని పొడిస్తే నువ్వు కొడుకు కంటిని పొడిస్తే మొత్తం ప్రపంచం అంటే అంధకారం అయిపోద్ది అనేది ఒక నానుడి. మరి మీరే కదా ఇందాక గాంధీ గారికి సారీ చెప్పి కొట్టమన్నారంటే అట్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మాయి అదేదో బస్సులో ఒక చిన్న యాడ్ ఉంటుంది, యాడ్ కదా, ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసాడు, బస్సు వెళ్తూ ఉంటుంది, అందరూ పట్టుకుని ఉంటారు, బస్సు ఫుల్ అయిపోయి ఉంటుంది, చూసే ఉంటారు, అందరూ చూసే ఉంటారు. ఇది ఆడు వచ్చి బస్సు బ్రేక్ అయ్యి ఎదురు పడతాడు అమ్మాయి మీద, వెనక్కి తిరిగి గోమే కొడుతుంది, ఇటు కొంచెం ఎదురుకొచ్చి కూర్చుంటాడు, ఇంకోసారి బ్రేక్ వేస్తాడు, అది పడుతుంది, బ్లాక్ పడతాడు. సరిపోయిందా? అంచేత అలా అటువంటి సరదాగా అదే నిజమే. నిజంగా అమ్మాయి కదా అని చెప్పేసి ముట్టుకున్నది మాత్రం నీ కడుపు వచ్చేసిందా, ముట్టుకున్న మాత్రం కొడేస్తావా అనే ఉద్దేశంతో ఈ ఎదరికి నుంచి పడుతుంది, ఇలా కొడతాడు. నేను ఎదురు ఆడదావాడ ఇదావాడ కొడదును తందుని వెళ్ళినాయి. అదేందా విమానానిగానే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలా? అదంతా వీడు అంతే. when you are in the same age, what's so special about women? What's so special? Yeah? You behave and he will behave. You misbehave, he will misbehave. ఆ ఉద్దేశంలో అన్నాను గాంధీ గారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ పబ్లిక్లోకి వచ్చి చెప్తున్నాడు, తిడుతున్నాడు, నువ్వు ఎందుకు తిట్టావని అడగాల ముందు. అది తప్పని అడుగుతున్నారు. అది తప్ప జన సైనికులకు కూడా రెస్పాన్సిబుల్గా అది అడగండి ముందు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోకుండా ఎక్కడ కనపడితే మళ్ళీ బాధేసినట్టున్నారు ఎక్కడో, అది కూడా చూశాను యాక్చువల్గా. అది ఉండకూడదని పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడాలి.
బికాజ్ ఈజ్ ఇన్ సచ్ ఎ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నాడు కాబట్టి వాట్ ఈజ్ డూయింగ్ ఇస్ కరెక్ట్. ఏం చేస్తాడు, వెళ్ళి కొట్టండిరా అంటాడా? అది ఎలక్షన్ ముందు అన్నాడు, గవర్నమెంట్ వేరే వాళ్ళది కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి జరగనేమను ఈడ్చుకెళ్తాను ఎందుకంటే అలా అనాలి. అన్యాయం బాగా పేటరేగిపోయినప్పుడు అతను అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో పార్ట్గా అన్నాడు అంతే. అక్కడ కూడా ఈ డింట్ మీన్ ఇట్. ఇప్పుడు అయ్యావు కాబట్టి ఆయన కొట్టే జగన్ వెళ్ళి అంటాడా? అంట కదా. వాళ్ళు తక్కువేం కాదు. అంచేత ఎలా మాట్లాడాలో అలాగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది రాజకీయవేత్తలకి చాలా అవసరం. మనం మాట్లాడవచ్చు సోషల్ మీడియాలో, కానీ మనం కూడా ప్రొవోకేట్ చేయకూడదు, మనం కూడా ప్రేరేపించకూడదు. ఒక ఫైట్ ఉంటే దానిలో నీళ్ళు వేయాలి కానీ పెట్రోల్ వేయాలి కదండి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంచేత అతను ఎందుకు తిట్టాడని కనుక్కుని అతనికి న్యాయం చేయాలా, అతనికి చెప్పిన పాయింట్లో విషయాన్ని న్యాయం చేయాలనేది మేబీ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు అని నా ఉద్దేశం.